Hi students, today my topic name is mole fraction. Chudamma, what is mole fraction? The ratio of number of moles of component to the total number of all the components in the solution is called mole fraction. మోల్ ఫ్రాక్షన్లో సొల్యూట్ సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. XA కనుక మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ కనుక తీసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ కనుక తీసుకున్నట్లయితే మనం మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సాల్వెంట్ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ద సాల్వెంట్. ఈ ఫార్ములాను ఉపయోగించి మనం సొల్యూషన్లో ఉన్నటువంటి సొల్యూటు మరియు సాల్వెంట్ యొక్క మోల్ ఫ్రాక్షన్ని ఈజీగా మనం క్యాలిక్యులేట్ చేయవచ్చు. మోల్ ఫ్రాక్షన్ ఇట్ ఈస్ డినోటెడ్ బై క్యాపిటల్ ఎక్స్. మోల్ ఫ్రాక్షన్ హ్యాస్ నో యూనిట్స్. మోల్ ఫ్రాక్షన్కి నో యూనిట్స్. ఈ మోల్ ఫ్రాక్షన్ ఏ విధంగా మనం సొల్యూషన్స్ క్యాలిక్యులేట్ చేస్తాం చాలా ఈజీగా కొన్ని సమ్స్ కనుక చూద్దాం. ఈజీ సమ్స్. ఫస్ట్ ఒక సమ్ చూద్దాం. క్యాలిక్యులేట్ the mole fraction of H2SO4 in a solution containing 98% H2SO4 by mass. ఇక్కడ చూడండి, ఈ సమ్లో H2SO4 యొక్క మోల్ ఫ్రాక్షన్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనమాట. ఇక్కడ టూ సబ్స్టెన్స్ ఉన్నాయి. సొల్యూషన్ అంటే వాటర్ ఉంది ప్లస్ H2SO4. దీని మోల్ ఫ్రాక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ మనం ఏం చేయొచ్చు అంటే ఈజీగా ఒక సైడ్ ఏమో H2SO4 తీసుకోండి, మరో సైడ్ వాటర్. H2SO4 ఒక సైడ్, వాటర్ సైడ్. మనకి నెంబర్ ఆఫ్ మోల్స్, మోల్ ఫ్రాక్షన్ క్యాలిక్యులేట్ చేయాలంటే ఏం కావాలి మనకి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ కావాలి. ఇప్పుడు H2SO4 కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా అయింది వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఫస్ట్ వెయిట్ చూడండి. వెయిట్ ఆఫ్ H2SO4 ఎంత ఇచ్చారాము ఇక్కడ? 98. వెయిట్ ఆఫ్ H2SO4 98 గ్రామ్స్ ఇచ్చారన్నమాట. తర్వాత నెక్స్ట్ గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ కూడా 98. ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం H అంటే 1, ఇక్కడ 2తో మల్టిప్లై చేయండి. 2 1s 2. సల్ఫర్ అంటే 16 అటామిక్ నెంబర్, మాస్ నెంబర్ 32. ఆక్సిజన్ అంటే 16, ఇక్కడ 64, 32 మొత్తం యాడ్ చేస్తే 98. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటంటేనమ్మా, నెంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ H2SO4 తీసుకుందాం. ఇక్కడ వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. వెయిట్ ఎంత వచ్చింది ఇక్కడ మనకి? 98. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 98. క్యాన్సిలేషన్ చేస్తే 1. ఇది దేనికి సంబంధించింది? NH2SO4. చూడండి, ఇక్కడ మనకి ఒకటి NAగా ఒకటి NBగా కనుక మనం కన్సిడర్ చేసుకున్నట్లయితే H2SO4 యొక్క నంబర్ ఆఫ్ మోల్స్ వచ్చేసరికి ఇక్కడ 1 వచ్చింది. నెక్స్ట్ ఇంకో సైడ్ వాటర్ చూద్దాం. వెయిట్ ఆఫ్ వాటర్ యొక్క వెయిట్ ఏ విధంగా వస్తుందంటే మనకి చూడడం, ఇక్కడ 98% ఇచ్చారు. 98%లో 98 యూజ్ చేసాం కాబట్టి రిమైనింగ్ ఎంత ఉంటుంది? 2 గ్రామ్స్. నెక్స్ట్ ఎంత ఉంటుంది? 2 గ్రామ్స్ ఉంటుంది అన్నమాట. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ 18. చూడడం, ఇక్కడ H అంటే 1 2 16, O అంటే 16 2 18 అన్నమాట. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్
నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ 2/18, 2 1s 2 9s. మనకు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఫార్ములాలో ఈ విధంగా 1/9 రావడం జరిగింది. చూడండి, మనకి NA ఉంది, NB ఉంది. ఫార్ములాని యూజ్ చేసి మనం NA ఒకటి NB ఒకటి కనుక అనుకున్నట్లయితే మనకి ఈజీగా ఈ ఫార్ములా యూజ్ చేసి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. చూడండి, మనకి మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 ఫార్ములా ఏమైంది? NH2SO4 డివైడెడ్ బై NH2SO4 ప్లస్ N వాటర్. ఇది ఫార్ములా. చూడండి, ఈ ఫార్ములా లాగా చూడండి, NA/NA ప్లస్ NB ఫార్ములా టైప్లో సబ్స్టిట్యూట్ చేయండి. H2SO4 అంటే 1, మళ్ళీ H2SO4 అంటే 1, ఇది 1/9. 1 ఇక్కడ LCM తీసుకుంటే 9, ఇక్కడ 10 వస్తుంది. రివర్స్లో 9/10, ఆన్సర్ వచ్చాక 0.9. చూడండి, కింద 10 ఉంది, పైన 9 ఉంది కాబట్టి 0. మోల్ ఫ్రాక్షన్ హ్యాస్ నో యూనిట్స్. మోల్ ఫ్రాక్షన్కి ఎటువంటి యూనిట్స్ ఉండవు. మనకి ఇంటర్మీడియట్ ఎగ్జామ్లో వచ్చాక ఎక్కువ టైమ్స్ వచ్చినటువంటిది 4 మార్క్స్ సమ్ అన్నమాట. 4 మార్క్స్ లేకపోతే 2 మార్క్స్ అటువంటి సమ్ అన్నమాట. చూడండి, మనకి ఇక్కడ ఏం చేశాడంటే మనకి సొల్యూటివ్ సాల్వెంట్ అనే 2 సబ్స్టెన్సెస్ ఉంటాయి సొల్యూషన్లో. దాంట్లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 కనుక్కోమండు. దాని మోల్ ఫ్రాక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేశానో చూడండి, మీరు ఈజీయెస్ట్గా కనుక్కోవచ్చు. ఇక్కడ దీంట్లో H2SO4 ఒక సైడ్ తీసుకోండి, వాటర్ ఒక సైడ్ తీసుకోండి. మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంటంటే వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ అనమాట ఫార్ములా. వెయిట్ ఏమో 98 ఇచ్చారు వాళ్ళే. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2SO4 98. నెంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా వచ్చారు వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ సబ్స్టిట్యూట్ చేస్తే 1 వచ్చింది. వాటర్ కూడా వెయిట్ ఆఫ్ వాటర్ ఆల్రెడీ 98 యూజ్ చేసాం కాబట్టి 2, 100% 98/2. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ 18. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ 2, వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ 2/18, 1/9. ఇక్కడ క్యాలిక్యులేట్ చేయమంది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ H2SO4 క్యాలిక్యులేట్ చేసినట్లయితే మన ఫార్ములా ఏ విధంగా ఉంది? NA/NA ప్లస్ NB లాగా NH2SO4 డివైడెడ్ బై NH2SO4 ప్లస్ N వాటర్. సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్, ఆన్సర్ 0.9. ఈ విధంగా ఈజీగా మోల్ ఫ్రాక్షన్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇది ఒక సమ్ అన్నమాట. ఇంకా ఇంకో సమ్ చూద్దాం ఎలాంటి. నెక్స్ట్, క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ethylene glycol. Calculate the mole fraction of ethylene glycol C2H6O2 formula C2H6. Calculate the mole fraction of ethylene glycol in a solution containing 30% ethylene glycol by mass. 30% ethylene glycol by mass. ఇక్కడ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేయండి. 20% ఇచ్చారమ్మా, 30 కాదు, 20% ఇథిలీన్ గ్లైకాల్ బై మాస్. జాగ్రత్తగా చూడండి. సేమ్ ఫస్ట్ సమ్ ఏ విధంగా చేసామా సేమ్ ఇది కూడా అదే విధంగా. ఫస్ట్ సమ్ అయితే ఏ విధంగా యూజ్ చేసామా ఇది కూడా చూడండి. ఇథిలీన్ గ్లైకాల్ ఒక సైడ్ తీసుకోండి. ఫస్ట్ ఇథిలీన్ గ్లైకాల్ C2H6O2 ఇథిలీన్ గ్లైకాల్ ఒక సైడు, వాటర్ ఒక సైడ్ తీసుకోండి. సొల్యూషన్లో ఉండేది వాటర్ అన్నమాట. ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా అయింది వెయిట్ అన్నమాట. వెయిట్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్, వెయిట్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్, వెయిట్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ ఎంత ఇచ్చారు ఇక్కడ మనకి 20 గ్రామ్స్. నెంబర్ ఆఫ్ మోల్స్లో వెయిట్ వచ్చేసింది మనకి. తర్వాత గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్
గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ ఇది మనం క్యాలిక్యులేట్ చేయాలి. 62 వస్తుంది అనమాట. అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూడండి. సి అంటే ఇక్కడ 12 2 24, హెచ్ అంటే 1 ఇక్కడ 6, ఓ అంటే 16 32. చూడండి 62 వస్తుంది అనమాట ఇథిలీన్ గ్లైకాల్. క్లాస్ నెంబర్ 2లో చూసాం ఇథిలీన్ గ్లైకాల్ యొక్క గ్రామ్ మాలిక్యులర్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి. 2 టేబుల్ 2 10s 20, 2 3s 2 1s 10/31. చూడండి ఇక్కడ 10ని 31తో డివిజన్ చేయండి. కాదు 3 చూడండి 3 1s 3, 3 3s 9, 7, 2 1s 2, 2 3s 6, 8 అంటే అప్రాక్సిమేట్లీ 0.3. ఇక్కడ కూడా 2సే వస్తుంది అనమాట. 0.32 ఇంతవరకు తీసుకొని 2 డిజిట్స్ సరిపోతాయి. ప్రస్తుతం నెంబర్ ఆఫ్ మోల్స్ 0.22 ఇంకా వస్తాయి ఇక్కడ డిజిట్స్ మనం కంటిన్యూషన్ చేసినట్టే. సరే ఇథిలీన్ గ్లైకాల్ యొక్క వెయిట్ ఇది వచ్చింది, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్, నెంబర్ ఆఫ్ మోల్స్. సేమ్ అదేవిధంగా వాటర్ క్యాలిక్యులేట్ చేయండి. వాటర్ అనేది క్యాలిక్యులేట్ చేయడం, వాటర్కి ఫస్ట్ వెయిట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా వెయిట్ ఆఫ్ వాటర్. ఇక్కడ చూడండి 20% అన్నాడు. అంటే ఆల్రెడీ మనం 100లో 20 అనేది ఇథిలీన్ గ్లైకాల్ ఉన్నది. ఇంకా రిమైనింగ్ ఎంత ఉంటుంది ఇక్కడ 80 ఉంటుంది అనమాట. 100లో 20 సబ్ట్రాక్ట్ అయితే 80 ఉంటుంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్, గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ వాటర్ 18 గ్రామ్ ఫర్ మోల్. మనకి ఫస్ట్ సమ్లో వచ్చింది కదా ఆల్రెడీ. సేమ్ అదే విధంగా తర్వాత నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వాటర్ వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ డివిజన్ చేయండి. 70 18 4 72, మళ్ళీ 18 4 72, 18 4 72 ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ చూడమ్మా ఎన్ఏ వాల్యూ ఉంది, ఎన్బి వాల్యూ ఉంది. మనకు కావాల్సిన ఎన్ఏ వాల్యూ, ఎన్బి వాల్యూ రెండు కావాల్సింది. క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ అని అడిగాడు అన్నమాట. ఇక్కడ మనం మోల్ ఫ్రాక్షన్ దేనికి కనుక్కోవాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్. మన ఫార్ములా ఏంటి? ఇక్కడ ఎక్స్ ఇథిలీన్ గ్లైకాల్ కనుక తీసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఎన్ ఇథిలీన్ గ్లైకాల్ బై ఎన్ ఇథిలీన్ గ్లైకాల్ ప్లస్ ఎన్ వాటర్ అదనమాట ఫార్ములా. ఎన్ఏ ప్లస్ ఎన్బి. మనకి ఇక్కడ గ్లైకాల్ యొక్క మోల్ ఫ్రాక్షన్ కనుక్కోమని కాబట్టి మనకు గ్లైకాల్ బై గ్లైకాల్ ప్లస్ వాటర్ వస్తుంది. చూడండి సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. 0.322 డివైడెడ్ బై 0.322 ప్లస్ 4.444. యాడ్ చేయండి కింద. 0.322 డివైడెడ్ బై అవి యాడ్ చేయండి 0.322 4.444 6 6 7 ఇక్కడ వాల్యూ 4.766 వస్తుంది అన్నమాట. అక్కడ 3 డిజిట్స్ తర్వాత పాయింట్ ఉంది, కింద డిజిట్స్ పాయింట్ ఉంది. 322ని 4722 తోటి డివిజన్ చేయండి. చేసినట్లయితే మీకు 0.67 or 68 ఆ విధంగా రావడం జరుగుతుంది. ఇది మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ అనేది మనం కనుక్కోవచ్చు అన్నమాట. ఈ విధంగా మనం దీని ఏ విధంగా డివిజన్ చేయాలంటే మనకి 322ని 4766తో కనుక మీరు డివిజన్ చేసినట్లయితే మనకు ఆ విధంగా ఆన్సర్ రావడం జరుగుతుంది అన్నమాట. ఓకేనా? ఇది ఒక సమ్ అన్నమాట. ఒకవేళ మనకి వాటర్ని క్యాలిక్యులేట్ చేయమని అడిగాడు అనుకోండమ్మా, సపోజ్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ అడిగాడు. మనం ఓన్లీ ఇథిలీన్ గ్లైకాల్ కనుక ఫార్ములా ఏంటంటే మనకి
ఎక్స్ గ్లైకాల్ ప్లస్ ఎక్స్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1, ఎక్స్ఏ ప్లస్ ఎక్స్బి ఈజ్ ఈక్వల్ టు 1. మనకు వచ్చినటువంటి వాల్యూ గ్లైకాల్ వాల్యూ. అప్పుడు ఎక్స్ వాటర్ కావాలంటే ఏమైంది 1 మైనస్ ఎక్స్ గ్లైకాల్. అప్పుడు 1 మైనస్ 0.067 సబ్ట్రాక్షన్ చేయండి. 0.0933 0.093 0.93 సంథింగ్. ఓకేనా? సబ్ట్రాక్షన్ చేయండి 1లో నుంచి ఆ విధంగా సబ్ట్రాక్షన్ చేసినట్లయితే 0.932 ఆర్ 933 విధంగా వస్తుంది అనమాట. 933. ఓకేనా? ఇది సెకండ్ సమ్ అనమాట. చాలా ఈజీగా. మళ్ళీ ఒకసారి చూడండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ కనుక్కోమన్నాడు. మోల్ ఫ్రాక్షన్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలో మన ఫార్ములా గుర్తు తెచ్చుకోండి చాలు. ఇక్కడ సొల్యూట్ ప్లస్ సాల్వెంట్ తీసుకున్నట్లయితే మనం ఇక్కడ ఇథిలీన్ గ్లైకాల్ యొక్క వెయిట్ 20% అన్నాడు. 20 వేసాం. గ్రామ్ మాలిక్యూల్ వెయిట్ మనం క్యాలిక్యులేట్ చేసాం. నంబర్ ఆఫ్ మోల్స్కి ఫార్ములా ఏంటి? వెయిట్ బై గ్రామ్ మాలిక్యూల్. డివిజన్ చేస్తే ఆన్సర్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ సొల్యూషన్ అన్నాడు కాబట్టి వాటర్ రిమైనింగ్ 20% యూజ్ చేసాం కాబట్టి మనం 80 గ్రామ్స్ వాటర్. 18 అనేది గ్రామ్ మాలిక్యూల్ వెయిట్. 80/18తో డివిజన్ చేసినట్టయితే మనకి 4.44 ఆ విధంగా వస్తుంది. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ఇథిలీన్ గ్లైకాల్ క్యాలిక్యులేట్ చేయమండు. ఇథిలీన్ గ్లైకాల్ బై ఎన్ ఇథిలీన్ గ్లైకాల్ ప్లస్ ఎన్ వాటర్. కింద యాడ్ చేసి మనం కనుక యాడ్ చేయాలి. కింద మొత్తం యాడ్ చేసి మనం డివిజన్ కనుక చేసినట్టయితే మనకి ఆ విధంగా రావడం జరుగుతుంది. ఎప్పుడన్నా ఈచ్ కాంపోనెంట్ అంటే అప్పుడు వాటర్ కూడా క్యాలిక్యులేట్ చేయాలంటే మనం ఈ ఫార్ములా ఉపయోగించి మనం అదర్ కాంపోనెంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఇది మోల్ ఫ్రాక్షన్ని క్యాలిక్యులేట్ చేసేటువంటి విధానం అన్నమాట. నెక్స్ట్ ఇంకో సమ్ చూద్దాం. థర్డ్ సమ్. క్యాలిక్యులేట్ ద మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్. Calculate the mole fraction of benzene. Calculate the mole fraction of benzene. Calculate the mole fraction of benzene containing 30% by mass in CCl4. CCl4 అంటే ఏంటంటే కార్బన్ టెట్రాక్లోరైడ్ అన్నమాట. కార్బన్ టెట్రాక్లోరైడ్ అది CCl4 యొక్క ఫార్మ్. సేమ్ ఏ విధంగా అయితే మనం ఫస్ట్ సెకండ్ సమ్ చేసామో అదేవిధంగా ఈ ఫార్ములా కనుక మనకు తెలిసినట్టయితే మోల్ ఫ్రాక్షన్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫస్ట్ ఒక సైడ్ బెంజిన్ తీసుకోండి. బెంజిన్ ఫార్ములా C6H6 జూనియర్ ఎంటర్లో కూడా వస్తుంది మనకి. మరొక సైడు CCl4 తీసుకోండి. కార్బన్ టెట్రా క్లోరైడ్. ఫస్ట్ మనకి ఏం కావాలా? వెయిట్ కావాలి. వెయిట్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా వెయిట్ వచ్చేవాళ్ళకి మనకి 30% అన్నాడు. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ బెంజిన్. బెంజిన్ది క్యాలిక్యులేట్ చేయడం ఇక్కడ 72 ఒక 6 అనమాట. 78. నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ బెంజిన్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఫార్ములా ఏంది? వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. వెయిట్ బై గ్రామ్ మాలిక్యులర్ వెయిట్. ఇక్కడ 2 టేబుల్ క్యాన్సిలేషన్ చేయండి. 2 టేబుల్ క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ 2 1s 2 5s 2 3s 3 టేబుల్. ఇక్కడ 5/12 రావడం జరిగింది. 12తో డివిజన్ చేయండి 5ని. ఆ విధంగా రావడం జరుగుతుంది. మనకి ఇక్కడ 0.385
0.385. 0.385. 30ని 78తో డివిజన్ చేసి చూడండి, మీకు ఆన్సర్ ఈజీగా వస్తుంది అన్నమాట. నెక్స్ట్ చూడమ్మా 0.385. నెక్స్ట్ వెయిట్ ఆఫ్ CCl4. వెయిట్ ఆఫ్ CCl4 ఇక్కడ ఆల్రెడీ మనం 30 యూజ్ చేసుకున్నాం. నెక్స్ట్ 30 యూజ్ చేసాం కాబట్టి 70 ఉంటుంది. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CCl4. గ్రామ్ మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ CCl4 154. 154 ఏ విధంగా వస్తుందంటే మనకి ఏ విధంగా వస్తుందంటే Cl అంటే 35.5 అమ్మ ఇంటూ 4 71 అనమాట. ఎందుకంటే 2 Cl2 అంటే 71, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 71 అనమాట. 71 ఒక C అంటే 12, 154 అనమాట. 154 ఆ విధంగా అనుకోవాలి. తర్వాత నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CCl4. నంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ CCl4 70/154. ఇక్కడ ఈజీగా క్యాలిక్యులేట్ చేయండి, మీకు 0.454 ఆ విధంగా రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఏం క్యాలిక్యులేట్ చేయమండు, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్ క్యాలిక్యులేట్ చేయమండి. అదే రాయండి ఇక్కడ, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ బెంజిన్ మన ఫార్ములా ఏమైంది, N బెంజిన్ ప్లస్ NCCl4 ది ఫార్ములా. N బెంజిన్ ప్లస్ NCCl4. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. N బెంజిన్ అంటే ఎంత వచ్చింది, 0.385 ప్లస్ 0.454 యాడ్ చేయండి 0.385. మనం కనుక చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకొకసారి రాస్తున్నాం ఇక్కడ, 0.385 ప్లస్ 0.454 ఆ విధంగా చేయండి. ఇక్కడ మనం కనుక చూసినట్లయితే 0.385 డివైడెడ్ బై యాడ్ చేయండి. 0.385 ప్లస్ 0.454ని యాడ్ చేయండి. 0.839 డివిజన్ చేస్తే మీకు కావాల్సినటువంటి ఆన్సర్ రావడం జరుగుతుంది అనమాట. ఆన్సర్ వచ్చేసరికి మనకి అప్రాక్సిమేట్గా 0.45 వస్తుంది అనమాట. 0.45 చూసారు కదా, చాలా ఈజీగా మనం మోల్ ఫ్రాక్షన్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది స్టూడెంట్స్. ఈ విధంగా ఏ సమ్ ఇచ్చినా సరే పర్సంటేజ్ వాళ్ళు ఇస్తారు, మనం అది ఒకటి విధంగా తీసుకోవడం, రిమైనింగ్ ఏ సబ్స్టెన్స్ అయితే అది రిమైనింగ్ తీసుకోవడం. ఇక్కడ 30 ఇచ్చారు కాబట్టి 70, 20 ఇస్తే 80 ఆ విధంగా మనం ఇచ్చేయాలి. ఓకే స్టూడెంట్స్, మోల్ ఫ్రాక్షన్ అనేది ఈజీగా మీరు క్యాలిక్యులేట్ చేయగలుగుతారు కదా. ఇంటర్మీడియట్ విషయానికి వచ్చేసరికి ఇది 4 మార్క్స్ సమ్, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే స్టూడెంట్స్.